ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్ ద్వారా మెగా ఇంజనీరింగ్ కంపెనీ టేకప్ చేసినటువంటి నీరు ఇప్పటికే కొన్ని ఇళ్లలోకి వస్తున్నప్పటికీ అధికారికంగా రేపు బుధవారం నుండి అనగా 15వ తారీఖు నుండి మనం మొదటి దశలో భాగంగా నెల్లూరు నగరంలో 13 డివిజన్లో మొదటి దశలో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నాం. ఈ 13 డివిజన్స్లో ముఖ్యంగా ఈఎస్ఆర్ఎం స్కూలు, మూలపేట వాటర్ ట్యాంకు, మూలపేట పార్కు సంబంధించిన ఈఎల్ఎస్ఆర్, ఫతేఖాన్పేట, మహబూబ్ ఖాన్ పార్క్ ఈఎల్ఎస్ఆర్, అదేవిధంగా జెండా స్ట్రీట్ ఈఎల్ఎస్ఆర్ అంటే 7 ఎలివేటెడ్ రిజర్వాయర్స్కి సంబంధించినటువంటి పరిధిలో 7 వాటర్ ట్యాంకుల పరిధిలో ఉన్నటువంటి 13 డివిజన్స్లో మొదటి దశలో నీరు అనేటువంటిది ఇంటింటికి చేర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా బుధవారం నుండి నీరు ఇంటింటికి అందించబడుతుంది. అయితే ఒకసారి మెగా పైప్ లైన్ ద్వారా మనము నీరు సప్లై స్టార్ట్ చేసిన తర్వాత ఓల్డ్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ ఓల్డ్ పైప్ లైన్ ద్వారా సప్లై అనేది ఆగిపోతుంది. ఇక నుంచి మెగా పైప్ లైన్ ద్వారానే, అంటే ఇంకా చెప్పాలంటే బ్లూ లైన్ ద్వారా మీకు నీటి సరఫరా వస్తుంది. ఇంటింటికి నీటిని అందించేటువంటి కార్యక్రమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం మొదటి దశలో ఈ 13 డివిజన్స్లో మొదలవుతుంది. అయితే మొదటి దశలో ఈ నీటి సరఫరా చేసినప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పాత లైన్లకి మనం ఇప్పటివరకు అలవాటు పడి ఉన్నాం, కొత్త లైన్లు అనేటువంటివి ఇంకా అలవాటు పడలేదు. కాబట్టి కొత్త లైన్లకి నీరు ఇచ్చేటప్పుడు పాత లైన్లో సర్వీస్ సప్లై అనేది స్టాప్ చేయబడుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా సప్లై చేసే సమయంలో ఎక్కడైనా లీకేజెస్ ఉంటే లీకేజ్ కూడా బయటకు వచ్చి ఆ లీకేజెస్ ద్వారా వాటర్ కాస్త వృధా అయ్యే అవకాశం కూడా ఉంటుంది, వృధా అయ్యే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ప్రజలు ఈ నీరు వృధా అవుతుంది అనేటువంటి అనే ఆలోచనలో కాకుండా ఇది ట్రయల్ రన్ కాబట్టి ట్రయల్ రన్లో కొంత చోట నీరు వృధా అవడంతో పాటు కొన్ని అవాంతరాలు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడైతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే అటు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి తెలియజేసినట్లయితే వాటిని వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు ఇది ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత పూర్తిగా ఇక న్యూ పైప్ లైన్ అంటే బ్లూ లైన్ ద్వారా మీ అందరికీ కూడా ఇంటింటికి నీటిని సరఫరా చేసేటువంటి పరిస్థితి వస్తుంది.